హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. ఈరోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి క్రిస్పీ క్రంచీ చికెన్ పకోడీ అండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మన ఈవినింగ్ స్నాక్ లాగా, అట్లనే మన చిన్నపిల్లలకి స్టార్టర్స్ లాగా ఈ చికెన్ పకోడీని తినొచ్చు. బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయ్యి చేస్తే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మళ్ళా ప్రిపేర్ చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది. చూసారు కదా, చికెన్ పకోడీ ఇలాగ ఆయిల్లో వేగుతుంటే ఇట్లా క్రిస్పీగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట. చికెన్ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చిన్నగా పకోడీలా వేసుకుంటే మన చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. ఈ 1 kg చికెన్ జస్ట్ నేను అట్లా సాల్ట్ వాటర్లో ఇట్లా కలుపుకొని ఒక 1 hour పెట్టుకున్నానండి. పెట్టిన దానిని తీసివేసి ఇట్లా కొంచెం సాల్ట్, అట్లనే కొంచెం టర్మరిక్ పౌడరు, అట్లనే ధనియాల పౌడర్ ఒక 1 teaspoon, అలాగే ఒక 1/2 teaspoon మసాలా పౌడరు, వీటన్నిటిని వేసుకోవాలండి. అలాగే మనకి దొరికే ఇట్లా మౌర్య చికెన్ 65 మసాలా దొరుకుతుందండి. ఆ చికెన్ మసాలాని కూడా జస్ట్ ఇట్లాగా మనం వేసుకోవాలి. ఇట్లా ఆ చికెన్లో వేసుకోవాలన్నమాట. అలాగే 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వీటన్నిటిని ఇట్లాగా దగ్గరగా ఇట్లా ప్రతి పీస్ ఇలా కలిపే విధంగా మనం కలుపుకోవాలండి. ఇట్లా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకోవాలి. అంటే ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం కొంచెము ఇట్లా లెమన్ వాటర్ని పిండుకోవాలండి. ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా లెమన్ కూడా వేసుకొని మనం ఇలా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకోవాలి. అసలు నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, వాటితోనే కలిసిపోతుంది. అట్లాగే కర్రీ లీవ్స్, కరివేపాకు కొంచెం, అట్లనే పచ్చిమిర్చి కొంచెం వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ నేను ఒక 1 hour పక్కన పెట్టానండి. ఆ 1 hour పక్కన పెట్టిన తర్వాత ఇట్లా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా మనం ఒక బాండీలో ఇట్లా వేసుకోవాలన్నమాట. అంటే పకోడీ ఎలా వేస్తామో అదే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. వెంటనే మనం గరిటె పెట్టొద్దండి. ఒక 1 minute అయినాక అట్లా మనం తీసుకొని అప్పుడు గరిటెని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి పీస్ని ఇట్లా వేయించుకోవాలి. అంటే చికెన్ లోపల కుక్ అవ్వాలి కదండి. కుక్ అయ్యేలాగా జస్ట్ మనం ఇలా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చే విధంగా చక్కగా వేయించుకుంటే ఇవి చాలా క్రిస్పీగా అవుతాయండి. బాగుంటాయి, టేస్టీగా. లోపల కూడా పచ్చి లేకుండా కుక్ అవుతుంది. ఇట్లా చిన్న టిప్స్ మనం యూజ్ చేసి ఈ చికెన్ పకోడీ చేసుకుంటే మనకి ఆయిల్ కూడా పీల్చుకోదండి. జస్ట్ ఇట్లా డ్రైనర్తో తీసేసుకోవాలి. ఇట్లా జస్ట్ డ్రైన్ చేసుకోవాలి. ఇట్లా మనం ఇలా వాయిల్గా అట్లా మనం వేసుకోవచ్చు. చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇట్లా వేయించుకొని ఆయిల్ ఇట్లా కొంచెం లేకుండా తీసుకొని మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు. సర్వింగ్కి రెడీగా ఉందండి. ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.